వెల్కమ్ టు క్షత్రియ భేరి. ప్రముఖ వైద్యులు మధుమేహ వ్యాధి నిపుణులు డాక్టర్ కేవి రామ్ కుమార్ గారు ఈరోజు మనతో ఉన్నారు. సార్ నమస్తే సార్. ముందుగా మా స్టూడియోకి వచ్చినందుకు మీకు వెల్కమ్ సార్. సార్ చెప్పండి, అసలు మధుమేహ వ్యాధి అంటే ఏంటి? ముఖ్యంగా డయాబెటీస్ అన్నది ఏంటంటే ఈ రోజుల్లో ప్రజల్లో చాలా అపోహలు ఉన్నాయండి. డయాబెటీస్ అనేది ఇది ఒక వ్యాధి కాదు. స్పెసిఫికలీ ఇట్ ఇస్ ఎ మెటబాలిజం డిజార్డర్. మనకి కావలసినంత ఇన్సులిన్ లోపల ప్రొడ్యూస్ కాకపోవడం వల్ల వచ్చే అబ్నార్మాలిటీనే ఈ డయాబెటీస్ అంటారు. ఎస్పెషల్లీ డయాబెటీస్ అన్నది రెండు రకాలు ఉంటాయండి, టైప్ 1 డయాబెటీస్ అండ్ టైప్ 2 డయాబెటీస్. సో షుగర్ లెవెల్స్ని కంట్రోల్గా ఉన్నంత వరకు కూడా నథింగ్ విల్ హ్యాపెన్, నో సైడ్ ఎఫెక్ట్స్, కాంప్లికేషన్స్ అన్నవి ఏమీ ఉండవు. ఒక్కసారి ఎప్పుడైతే షుగర్ లెవెల్స్ నార్మల్ దాటాయో, అబ్నార్మల్గా ఉన్నప్పుడు మాత్రమే దాని తాలూకా సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏదైతే కాంప్లికేషన్స్ ఉన్నాయో డెవలప్. ఈ మధుమేహ వ్యాధి రావడానికి అసలు కారణాలు ఏంటంటారు? మధుమేహం అనేది డయాబెటీస్ అన్నది ఇది వ్యాధి కాదండి. ఇట్ ఈస్ ఎ మెటబాలిక్ డిజార్డర్. అంటే మనకి శరీరానికి ఎంత అయితే ఇన్సులిన్ రిలీజ్ అవ్వాలో అంత ఇన్సులిన్ ప్రొడ్యూస్ కాకపోవడం వల్ల వచ్చిన అబ్నార్మాలిటీని మాత్రమే ఈ డయాబెటీస్ అంటారు. సో అందులో డయాబెటీస్లో రెండు రకాలు ఉంటాయి, టైప్ 1 డయాబెటీస్ అని ఒకటి టైప్ 2 డయాబెటీస్. సో ఇన్సులిన్ ఎప్పుడైతే మనకు సరైన ఉత్పత్తిలో రిలీజ్ అవుతుందో సో ఎవ్రీథింగ్ విల్ బి నార్మల్, నో సైడ్ ఎఫెక్ట్స్, కాంప్లికేషన్స్ కానీ ఏమీ ఉండండి. అబ్నార్మల్గా రిలీజ్ అవుతున్నప్పుడే ఈ సెకండరీ కాంప్లికేషన్స్ అన్నీ డెవలప్ అవుతూ ఉంటాయి. ఈ మధుమేహ వ్యాధి రావడానికి అసలు కారణాలు ఏంటంటారు? డయాబెటీస్ అన్నది రావడానికి పూర్ ఫిజికల్ యాక్టివిటీస్ అండి. ఇప్పుడున్న లైఫ్ స్టైల్, బయట ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల కానీ, లేదంటే ప్రతి ఒక్కరికి కూడా లైఫ్ స్ట్రెస్ బాగా ఎక్కువగా ఉంటుంది. మానసిక ఒత్తిడి, ఉదయం నుంచి రాత్రి వరకు ఫిజికల్ యాక్టివిటీస్ ఏమీ లేకపోవడం వల్ల వస్తున్న ప్రాబ్లమ్స్ వల్ల వచ్చేదే ఈ మధుమేహం. తర్వాత లైఫ్ స్టైల్ అండి, జంక్ ఫుడ్స్, ఉదయం నుంచి అవుట్ సైడ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల కానీ, లేదంటే ఆల్కహాల్ ఇంపాక్ట్ ఎక్కువగా వస్తుంది, లేదంటే డ్రగ్స్ వలన వస్తుంది, మెడిసిన్స్ వలన వస్తుంది. మెడిసిన్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ వలన కూడా ఈ డయాబెటీస్ రావడానికి అవకాశం. సార్ మీరు చెప్పినట్టుగానే మధుమేహ వ్యాధిలో టైప్ 1 టైప్ 2 అని రెండు రకాలు ఉంటాయి. అసలు ఈ టైప్ 1 అంటే ఏంటి, టైప్ 2 అంటే ఏంటి? డయాబెటీస్లో రెండు రకాలు ఉంటాయండి, టైప్ 1 డయాబెటీస్ ఒకటి, టైప్ 2 డయాబెటీస్ ఒకటి. టైప్ 1 డయాబెటీస్ అన్నది ఏంటంటే ఇట్ ఈస్ ఎ ప్రోగ్రెసివ్ బెటా సెల్ ఫెయిల్యూర్స్. లోపల ఏదైతే మనకి ప్యాన్క్రియాస్లోని బెటా సెల్స్ ఉంటాయి అది అలా కంటిన్యూస్గా డిస్ట్రాయ్ అవుతూనే ఉంటాయి. సో దానివల్ల మనకి ఏదైతే ఇన్సులిన్ రిక్వైర్మెంట్ ఉందో అది లోపల ప్రొడ్యూస్ అవ్వదు. సో దానివల్ల ఇన్సులిన్ ఇవ్వాల్సి వస్తుంది. టైప్ 1 డయాబెటీస్ అనేది ఇట్స్ 100% బేస్డ్ ఆన్ ద ఇన్సులిన్ థెరపీ. టైప్ 1 డయాబెటిక్ పేషెంట్స్కి ట్యాబ్లెట్స్ పని చేయవు. అది స్పెసిఫిక్గా పలానా ఏజ్ గ్రూప్ వాళ్ళకే రావాలని అయితే ఏమీ లేదు. ఈవెన్ ఎల్డర్లీ పీపుల్కి రావచ్చు, లేదంటే చిన్నపిల్లలకు కూడా రావచ్చు. వేరేస్ టైప్ 2 డయాబెటీస్ అనేది ఏంటంటే లోపల ఉన్న బెటా సెల్స్ సమంగా స్టిమ్యులేట్ కాకపోవడం వల్ల మనకి ఏదైతే ఇన్సులిన్ కావాలో అది సరిపడా రేషియోస్లో రిలీజ్ అవ్వకపోవడం వల్ల టైప్ 2 డయాబెటీస్ అటాక్ అవుతుంది. సో టైప్ 2 డయాబెటీస్ అనేది ఇట్ కెన్ బి మేనేజ్ విత్ ఓరల్ మెడికేషన్, ట్యాబ్లెట్స్తో మనం దాన్ని మేనేజ్ చేయగలుగుతామండి. అట్లా లేదు, యూజువల్గా ఎక్కువగా చిన్నపిల్లలకి టైప్ 1 డయాబెటీస్ వస్తుంది. ఎవరు నియోనాట్స్, పాలు తాగే పిల్లలు, ఈవెన్ పాలు తాగే పిల్లలకు కూడా డయాబెటీస్ రావచ్చు. సో వాళ్ళకి టైప్ 1 డయాబెటీస్ వస్తుంది. అంతేగాని 40 years తర్వాత మళ్ళీ టైప్ 2 రాకూడదు, టైప్ 1 రావాలని అటువంటిది అయితే ఏం లేదు. అట్ ఎనీ ఏజ్ గ్రూప్ ఏ డయాబెటీస్ అయినా రావచ్చు. యూజువల్గా నియోనాటల్స్కి మాత్రం టైప్ 1 డయాబెటీస్ వస్తూ ఉంటుంది. ఈ మధుమేహ వ్యాధిని కంట్రోల్ చేయడం ఎలా సార్? అసలు టైప్ 1 ఎలా కంట్రోల్ చేస్తారు, టైప్ 2 ఎలా కంట్రోల్ చేస్తారు? టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్ రెండింటికి కూడా ఆల్మోస్ట్ స్పెసిఫిక్ డైట్ అంటూ ఏమీ లేదండి. ఇద్దరు ఒకే డైట్ తీసుకోవాలి. మెయిన్ థింగ్ ఏంటంటే దాన్ని స్పెసిఫిక్గా కంట్రోల్ చేయాలంటే ఫస్ట్ థింగ్ 100% ప్రతి డయాబెటిక్ పేషెంట్ కూడా 100% డైట్ కంట్రోల్లో ఉండాలి. 100% ఫిజికల్ యాక్టివిటీస్ ఉండాలి. 100% స్ట్రెస్ రిలీవ్ అయి ఉండాలి. స్ట్రెస్ అన్నదే ఉండకూడదు. మానసిక ఒత్తిడి వలన కూడా షుగర్ లెవెల్స్ పెరిగిపోతూ ఉంటాయి. స్పెసిఫిక్గా డైట్ ఏంటి అంటే కార్బోహైడ్రేట్స్ మ్యాక్సిమం 100% కార్బోహైడ్రేట్స్ అవాయిడ్ చేయగలిగేటట్టు ఉంటే షుగర్ లెవెల్స్ 100% నార్మల్గా ఉంటాయండి. సార్ ఫుడ్ గురించి చెప్పారు, అంటే ప్రాపర్ డైట్ తీసుకోవాలి అండ్ ఇలాంటి ఫుడ్డే తీసుకోవాలి, ఇలాంటి ఫుడ్ తీసుకోకూడదని కరెక్ట్గా చెప్పారు అండ్ చాలా బాగా చెప్పారు. ఇది అందరికీ తెలిసిందే. బట్ ఫుడ్ కాకుండా ఇంకా ఎక్సర్సైజ్, మెడికేషన్ ఇలాంటి వాటి వల్ల ఏమైనా డయాబెటీస్ని కంట్రోల్ చేసే అవకాశం ఏదైనా ఉందంటారా? 100% ఉంటుందండి. సో ఈ డయాబెటీస్ అన్నది ఏంటంటే మెడికేషన్ ఎంత పార్ట్ అయితే ఉన్నదో, మెడికేషన్ ఎంత పార్ట్ ఉందో అలానే ఫిజికల్ యాక్టివిటీస్, స్ట్రెస్ కూడా అంతే మేజర్ రోల్ ఇంపాక్ట్ ఉంటుంది. సో మెడికేషన్ రెగ్యులర్గా వాడుకుంటూ డైట్ కంట్రోల్ లేకపోయినా, మానసిక ఒత్తిడి సమంగా లేకపోయినా కూడా షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండడానికి అవకాశాలు లేవు. సో ఇన్ ద సేమ్ ప్యాటర్న్ ఈ మూడు ఈక్వల్గా బ్యాలెన్స్గా కంట్రోల్ చేసుకోగలిగితే మాత్రం షుగర్ లెవెల్స్ 100% విత్ ఇన్ నార్మల్ లిమిట్స్లో ఉంటాయి. సెకండరీ కాంప్లికేషన్స్ ఏమీ రాకుండా ఉంటాయి.
యూజువల్గా డయాబెటీస్ ఉన్న పేషెంట్స్ మ్యాక్సిమం అందరూ కూడా కార్బోహైడ్రేట్స్ అనేది మ్యాక్సిమం వీలైనంత వరకు అవకాశం ఉన్నంత వరకు అవాయిడ్ చేయాలండి. కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉన్నది ఎందులో అనుకుంటే పొటాటోస్లో ఎక్కువగా ఉంటుంది. పొటాటో అంటే ఆల్ సార్ట్ ఆఫ్ పొటాటోస్ హ్యాస్ టు బి అవాయిడెడ్. దుంప జాతి అన్నీ అవాయిడ్ చేయాలి. ఈవెన్ క్యారెట్ కూడా అవాయిడ్ చేయాలి. అకేషనల్లీ క్యారెట్ తీసుకోవచ్చు, ఎందుకంటే క్యారెట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి క్యారెట్ యూజువల్గా మేము సపోర్ట్ చేస్తాం. యూజువల్లీ రిమైనింగ్ ఆల్ సార్ట్ ఆఫ్ పొటాటోస్ అన్ని దుంపలు అవాయిడ్ చేయాలండి. తర్వాత రైస్లో కూడా కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. అందుకని యూజువల్గా మన సౌత్ ఇండియాలోకి వచ్చేసరికి మనకి మేజర్ మీల్ వచ్చేసరికి రైసే అవుతుంది కాబట్టి అందుకని కేవలం మధ్యాహ్నం పూట మాత్రమే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రైస్ తీసుకోమని చెప్తాం. నైట్ టైం రైస్ మానేసి ఏదైనా ప్రోటీన్స్ ఉన్న డైట్, హై ప్రోటీన్స్ ఉన్న డైట్ తీసుకోమని చెప్తామండి. అంటే యూజువల్గా యావరేజ్గా క్యాలిక్యులేట్ చేసుకుంటే నార్త్ ఇండియా కంటే సౌత్ ఇండియాలో డయాబెటీస్ పేషెంట్స్ ఎక్కువగా ఉన్నారండి. సో మనకున్న లైఫ్ స్టైల్ అయ్యొచ్చు, లేదంటే డైట్ హ్యాబిట్స్ పెట్టి కూడా ఆర్గనైజ్ అయి ఉంటుంది. ఓకే సార్, మరి ఈ మధుమేహం సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటారు? యూజువల్గా డయాబెటీస్ తాలూకా మెయిన్ సిమ్టమ్స్ ఏంటంటే డ్రాస్టిక్ వెయిట్ లాస్ ఉంటుందండి. సో యూజువల్గా మనం ఫిజికల్గా పేషెంట్ చూసిన వెంటనే చెప్పొచ్చు, ఎందుకంటే అబ్నార్మల్గా వెయిట్ తగ్గిపోతారు. అండ్ ద సెకండ్ థింగ్ ఏంటంటే విపరీతమైన దాహం వేస్తుంది. విపరీతమైన దాహం తర్వాత ఎక్సెస్ యూరినేషన్ అవుతుందండి. మరి నైట్ టైం 1 or 2 times, మోర్ దెన్ 2 times లేవాల్సి వస్తుంది యూరినేషన్ కోసం. సో ఇటువంటి మేజర్ సిమ్టమ్స్ ఉంటాయి. యూజువల్గా మెయిన్ సిమ్టమ్ ఈజ్ వెయిట్ లాస్, అబ్నార్మల్ వెయిట్ లాస్. సో యూజువల్గా డయాబెటీస్ చూసిన వెంటనే కూడా ఫిజికల్గా పేషెంట్ చూసిన వెంటనే చెప్పొచ్చు వెయిట్ తగ్గిపోయాడు. సో సమ్ ఇన్వెస్టిగేషన్ హ్యాస్ టు బి థరోలీ. అంటే ఫ్రెష్గా డయాగ్నోజ్ అవుతున్న పేషెంట్కి వెయిట్ గెయిన్ ఉండదు. ఫ్రెష్గా పేషెంట్ అప్పుడే ఇంకా డయాగ్నోజ్ అవుతున్న పేషెంట్స్కి అయితే మ్యాక్సిమం 99.9% వెయిట్ లాసే ఉంటుంది, వెయిట్ గెయిన్ ఉండదు. అంటే ఒబెసిటీ పేషెంట్ వెయిట్ లాస్ అవుతారు, ఒకసారి అగైన్ మెడికేషన్ స్టార్ట్ చేసిన తర్వాత అగైన్ దే మే రీకూప్, మళ్ళీ వాళ్ళు యాజ్ యూజువల్ వెయిట్ వాళ్ళకి వచ్చేస్తుంది. సార్, అసలు డయాబెటీస్ ఉందని తెలుసుకోవడం ఎలా అంటే, ఇప్పుడు నార్మల్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ డయాబెటీస్ అటాక్ కానీ వాళ్ళు ఏ పర్సన్ అయితే ఉన్నారో వాళ్ళకి డయాబెటీస్ ఉంది అంటే ఈ సిమ్టమ్స్ వల్ల కాకుండా డయాబెటీస్ ఉంది వచ్చింది అని నిర్ధారించడానికి ఏమైనా టెస్ట్లు ఉన్నాయా? అసలు ఈ డయాబెటీస్ని ఎలా తెలుసుకోవాలి? ఇన్వెస్టిగేషన్స్ అండి, బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి. ఈవెన్ ఆ వ్యక్తి డయాబెటీస్ ఉన్నా లేకపోయినా కూడా మన ఫిజికల్ యాక్టివిటీస్ బట్టి, స్ట్రెస్ బట్టి ఎవ్రీ 6 monthsకి అవసరం ఉన్నా లేకపోయినా కొన్ని మినిమం టెస్ట్లు అయితే ఉన్నాయి, అవి చేయించుకుంటే సో ఫర్దర్ కాంప్లికేషన్స్ ఏమి లేకుండా, ఎటువంటి అబ్నార్మాలిటీ రీడింగ్స్ రాకుండా మనం ఫర్దర్గా ఎర్లీగా ఎవాల్యుయేట్ చేసుకోగలుగుతామండి. డయాబెటిక్స్ కాంప్లికేషన్ని, ఇంకా ప్రోగ్రెసివ్ని, ఇంకా ఈ డెవలప్మెంట్ ఏదైతే ఉందో దాన్ని ఎలా నిర్ధారించవచ్చు అంటారు? బ్లడ్ టెస్ట్లు ఉంటుందండి యూజువల్గా, అంటే బేస్డ్ ఆన్ ద ఏజ్ గ్రూప్స్ ఉంటుందండి. యూజువల్లీ 30 to 40 years ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి ఏంటంటే యూజువల్గా ఎవ్రీ 6 monthsకి మేము షుగర్ టెస్ట్ ఒకటి అడ్వైస్ చేస్తాం. తర్వాత లిపిడ్ ప్రొఫైల్ ఒకటి, బ్లడ్ యూరియా, క్రియాటినిన్. అంటే వీటి వల్ల ఏంటంటే మన కిడ్నీ తాలూకా పొజిషన్ ఎలా ఉందో తెలుస్తుంది. సో లిపిడ్ ప్రొఫైల్స్ అంటే కొలెస్ట్రాల్ లోపల ఏంటంటే మన కొవ్వు కణాలు ఎలా ఉన్నాయో తెలుస్తుంది. సో దాన్ని బట్టి మన హార్ట్ కండిషన్ అది కూడా మనం నిర్ధారించుకోవడానికి అవకాశాలు ఉంటాయి. సరే, ఈ డయాబెటీస్కి క్యూర్ అంటూ ఉందా? అసలు ఎలా క్యూర్ చేయొచ్చు ఈ డయాబెటీస్ని? డయాబెటీస్ అన్నదానికి 100% క్యూర్ అన్నది లేదు. సో డయాబెటీస్ అన్నది ఒకసారి గస్టేషనల్ డయాబెటీస్ అంటారు. యూజువల్గా ఏంటంటే ఎర్లీ ప్రెగ్నెన్సీలో వస్తూ ఉంటుంది. అటువంటిప్పుడు ఏంటంటే ప్రెగ్నెన్సీ డెలివరీ అయిపోయిన తర్వాత షుగర్ లెవెల్స్ తగ్గిపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఒకసారి గస్టేషనల్ డయాబెటీస్ అన్నది వచ్చిందంటే 60 to 80% ఛాన్సెస్ ఉంటుంది మళ్ళీ రికరెన్స్ అవ్వడానికి. అట్ ఎనీ కాస్ట్ ఏ ఏజ్ గ్రూప్ అయినా మళ్ళీ అమ్మాయికి రావడానికి అవకాశాలు ఉంటాయి. సో తర్వాత కొన్ని ఉంటాయండి డ్రగ్ ఇండ్యూస్డ్ ఉంటాయి. లైక్ కొంతమంది ఏం చేస్తారంటే ఆస్థమా పేషెంట్స్ కానీ, నిమోనియా పేషెంట్స్ కానీ కంటిన్యూస్గా స్టెరాయిడ్స్ వాడుతూ ఉంటారు. సో ఆ కాంప్లికేషన్స్ కంట్రోల్ చేసుకోండి. సో అటువంటప్పుడు కూడా ఈ డయాబెటీస్ అన్నది అటాక్ అవ్వచ్చు. సో యూజువల్ అటువంటి డయాబెటీస్ ఏంటంటే కొంత షార్ట్ టర్మ్ కోర్స్ వాడిన తర్వాత షుగర్ లెవెల్స్ మే కమ్ డౌన్ అండ్ అవకాశం ఉంటే మేమే గ్రాడ్యువల్గా డోస్ ట్యాప్ చేసుకుంటూ వచ్చి ఆపేస్తాం. బట్ పేషెంట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ దే ఆర్ నాట్ సపోజ్ టు స్టాప్ ద మెడికేషన్. ఇప్పుడు ఏంటంటే మెడికేషన్ ఎప్పుడైనా విత్డ్రా అవ్వాలి అనుకుంటే గ్రాడ్యువల్గా స్టెప్ బై స్టెప్ మెడికేషన్ విత్డ్రా ట్యాప్ చేసుకుంటూ ఆపాలండి. సార్, ఒక నార్మల్ పర్సన్కి ఇప్పుడు ఎవరైతే డయాబెటీస్కి అటాక్ కాలేదో ఈ నార్మల్ పర్సన్కి అసలు బ్లడ్ షుగర్ లెవెల్ ఎంత ఉండాలంటారు? యూజువల్గా షుగర్ లెవెల్స్ అన్నదండి నాన్ డయాబెటిక్ పేషెంట్స్ కనుక్కుంటే మార్నింగ్ ఫాస్టింగ్లో అంటే ఉదయాన్నే పరగడుపున ఏమీ తినకముందు షుగర్ లెవెల్స్ చేస్తే బిలో 170. వేరేస్ బ్రేక్ఫాస్ట్ చేసిన 1.5 hours to 2 hours తర్వాత చేస్తే బిలో 140 ఉంటే పేషెంట్ ఇస్ కంఫర్ట్, ప్రాబ్లం ఏమీ లేనట్లు. చాలామంది ఏం చేస్తారంటే మెడికేషన్ వాడుతూ ఉంటారు. సో దే డోంట్ కమ్ ఫర్ ఏ రెగ్యులర్ చెకప్ టు ద డాక్టర్ దగ్గర రెగ్యులర్గా వెళ్ళి ఈ షుగర్ లెవెల్స్ చూసుకొని ఎప్పుడైతే షుగర్ లెవెల్స్ నార్మల్ రేంజ్లో ఉన్నాయో షుగర్ లెవెల్స్ నార్మల్కి వచ్చేసింది ఇంకా అవసరం లేదని చెప్పి దే విల్ స్టాప్ డిస్కంటిన్యూ. సో అప్పుడు వచ్చేసరికి ఏమైందంటే మళ్ళీ ఒక 6 months తర్వాత 1 year తర్వాత మా దగ్గరికి వస్తూ ఉంటాం.
అప్పుడు షుగర్ టెస్ట్ చూస్తుంటే 400-500 ఉంటుంది. సో అప్పుడు ఫర్దర్ సెకండరీ కాంప్లికేషన్స్ ఏమవుతాయి, డయాబెటిక్ నెఫ్రోపతి అని, డయాబెటిక్ రెటినోపతి అని. అంటే డయాబెటిక్ నెఫ్రోపతి అని అంటే కిడ్నీస్ అవి పాడైపోతాయండి. యూజువల్గా అంటే ఎప్పుడైతే షుగర్ లెవెల్స్ బాగా పెరుగుతున్నాయో ఆ ఒత్తిడి కిడ్నీస్ మీద పడి కిడ్నీస్ డ్యామేజ్ అవుతూ ఉంటాయి. ఒక స్పెసిఫిక్ లెవెల్ వరకు పర్వాలేదండి, ఇట్ కెన్ బి మేనేజ్. అది ఎప్పుడైతే శృతి మించిందో అది డయాలసిస్లోకి వెళ్తుంది. సార్, లో బ్లడ్ షుగర్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? అంటే ఇప్పుడు ఒక పర్సన్కి లో బ్లడ్ షుగర్ ఉంది అని తెలుసుకోవడానికి ఆ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటారు? యూజువల్గా లో బ్లడ్ షుగర్ అన్నది హైపోగ్లైసిమిక్ అటాక్ అంటారండి. యూజువల్గా ఇది మనం తీసుకునే డైట్ సమంగా తీసుకోకుండా టాబ్లెట్ వేసుకున్నా, లేదంటే ఓవర్ డోస్ అయినా షుగర్ లెవెల్స్ డ్రాప్ అయిపోతాయి. సో అటువంటిప్పుడు మెయిన్గా ఏంటంటే పెర్ఫ్యూజ్ స్వెటింగ్ అండి, ఒళ్ళంతా విపరీతమైన చెమట పట్టేస్తూ ఉంటుంది. అన్యూజువల్ వీక్నెస్, ఈవెన్ ఏంటంటే ఒక గ్లాస్ వాటర్ కూడా మనం లిఫ్ట్ చేయలేనంత వీక్నెస్, ఎక్స్ట్రీమ్ వీక్నెస్లోకి వెళ్ళిపోతారు. సో అదే కానీ నెగ్లెక్ట్ చేస్తే అలా కామోలోకి వెళ్ళిపోతారండి. సో ఇట్స్ అ వెరీ సింపుల్ థింగ్. ఇమీడియట్గా ఏదైనా షుగర్ వాటర్ అనేది ఇచ్చినా కూడా ఇట్ కెన్ బి రిప్లేస్డ్ అండ్ పొజిషన్ కమ్స్ టు ద నార్మల్ సిచ్యువేషన్. ఒక బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేయడానికి పిల్స్ ఇంకా ఇన్సులిన్స్ రెండు కూడా ఒకేసారి సైమల్టేనియస్గా తీసుకోవచ్చు అంటారా? ఒకవేళ తీసుకుంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంటారు? ఏమీ ఉండదండి. యూజువల్గా అది ఇచ్చేది బేస్డ్ ఆన్ ద షుగర్ లెవెల్స్. షుగర్ లెవెల్స్ మనం కంట్రోల్ చేసుకోవడానికి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో, ఒక్కొక్కసారి కేవలం ఇన్సులిన్ ఇస్తాము, ఒక్కోసారి ఇన్సులిన్ విత్ ట్యాబ్లెట్స్ రెండు కూడా ఇస్తూ ఉంటాం. వాటి కంటిన్యూస్గా వాడడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎప్పుడైతే షుగర్ లెవెల్స్ అబ్నార్మల్గా పెరుగుతూ ఉన్నాయో, సో షుగర్ లెవెల్స్ ఎప్పుడైతే అబ్నార్మల్గా పెరుగుతున్నాయో సెకండరీస్కి డెవలప్స్ అవ్వడానికి అవకాశాలు ఉంటుంది. సెకండరీస్ అంటే ఏంటంటే యూజువల్గా ఫస్ట్ ఇంపాక్ట్ ఇప్పుడు కూడా ఐస్ మీద పడుతుందండి. డయాబెటిక్ రెటినోపతి అంటే ఐస్ మీద పడుతుంది. తర్వాత డయాబెటిక్ నెఫ్రోపతి, అలానే కిడ్నీలు పడుతుంది. డయాబెటిక్ పెర్ఫరల్ న్యూరోపతి అంటే తిమ్మర్లు, మంటలు ఇటువంటివి వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ ఎప్పుడైతే మనకి సెకండరీస్కి వస్తున్నాయో ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి రెగ్యులర్గా స్పెసిఫిక్గా మెడికేషన్ ఏదైతే ఇస్తున్నారో అది స్పెసిఫిక్ కోర్స్ ప్రకారంగా వాడుకుంటే మాత్రం ఇవన్నీ మనం అధిగమించడానికి అవకాశాలు ఉంది. డయాబెటిక్ ఫుడ్ అల్సర్స్ అంటాం. అంటే ఈ ఫుడ్కి డయాబెటిక్స్ అటాక్ అవుతుంది, దీన్ని ఫుడ్ అల్సర్స్ అంటాం. సో ఈ ఫుడ్ అల్సర్స్ అసలు ఎలా వస్తుంది, అసలు ఎందుకు వస్తుంది, ఇది ఒకవేళ వస్తే దీని దుష్ప్రభావం ఎంతవరకు ఉంటుందంటారు? యూజువల్గా డయాబెటిక్ ఫుడ్స్ అన్నవి మాకు రెగ్యులర్గా వస్తూ ఉంటాయండి. అది కూడా అంటే హై షుగర్ లెవెల్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా వస్తూ ఉంటాయి. యూజువల్గా డయాబెటిక్ పేషెంట్స్కి అందుకనే మీ దగ్గర చెప్తూ ఉంటాం, రెగ్యులర్గా నెయిల్స్ అవి దగ్గరగా కట్ చేసుకోండి అని చెప్పేసి. యూజువల్గా మనం నడుస్తున్నప్పుడు మనకు తెలియకుండా ద్వారబంధాలకి వాటికి తగిలి చిన్న చిన్న రప్చర్స్ అవుతూ ఉంటాయి. లేదంటే ఈవెన్ కొత్త షూ కొనుక్కుంటారు, అక్కడ చిన్నది రప్చర్ అవుతుంది. అక్కడి నుంచి అది ఇట్ ఇస్ వెరీ మైనర్ ఇష్యూ. అది ఏం చేస్తారంటే వాళ్ళు ప్రాపర్ మెడికేషన్ తీసుకోకపోవడం వల్ల దట్ లెడ్స్ టు ద డయాబెటిక్ అల్సర్. సో చిన్న కురుపులాగే వస్తుంది. అది ఏంటంటే అది నెగ్లెక్ట్ చేయడం వల్ల దట్ మే ఈవెన్ లెడ్స్ టు యాంపిటేషన్ ఆఫ్ ద ఫుట్ ఆర్ లెగ్. ఆ డయాబెటిక్ అల్సర్ కానీ కంట్రోల్ చేయకపోతే అది యాంపిటేషన్కి వెళ్తుందండి. ఏదైతే ఎక్కడి వరకు అయితే గ్యాంగ్రీన్గా ఫామ్ అయిపోతే, ఎంతవరకు అయితే ఇన్ఫెక్ట్ ఏరియా ఉందో ఆ ఇన్ఫెక్టెడ్ ఏరియా మొత్తం యాంపిటేట్ చేసేస్తారు. ఎంతవరకు అయితే ఇన్ఫెక్ట్ అయ్యిందో ఇన్ఫెక్టెడ్ ఏరియా మొత్తం హ్యాస్ టు బి యాంపిటేటెడ్. సార్, ఇందాక మీరు చెప్పినట్టుగా డయాబెటిక్ రెఫ్నోపతి, న్యూరోపతి, నెఫ్రోపతి, రెటినోపతి, అసలు ఈ టర్మ్స్ ఏంటి ఇందాక వివరించారు, బట్ వీటి కోసం ఇంకొంచెం మా ప్రేక్షకుల కోసం మరి కాస్త డెప్త్గా వివరించండి సార్. డయాబెటిక్ రెటినోపతి అంటే ఎప్పుడైతే షుగర్ లెవెల్స్ బాగా అబ్నార్మల్గా పెరిగిపోతూ ఉన్నాయో దాని తాలూకు అటాక్ ఏంటంటే ఐస్ మీద ఎఫెక్ట్ వస్తుందండి. సో అటువంటిప్పుడు ఏంటంటే బ్లడెడ్ విజన్ మనం చూస్తుంటే దృష్టి అంతా మసగ్గా కనిపించడం కానీ, లేదంటే సమంగా దృష్టి కోల్పోవడం కానీ ఇటువంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. సో అది షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసుకుంటూ సైమిల్టేనియస్గా ఆఫ్థాల్మాలజిస్ట్ ఇచ్చిన డ్రాప్స్ కానీ మెడికేషన్ కానీ కంటిన్యూస్గా వాడుకుంటే ఆ ప్రాబ్లమ్ కెన్ బి సాల్వ్డ్. ఒక్కొక్కసారి ఏంటంటే దట్ మే ఈవెన్ లెట్స్ టు సర్జరీ ఆల్సో. ఒక్కొక్కసారి సర్జరీ చేయాల్సి వస్తుంది, ఒక్కొక్కసారి ఇంజెక్షన్స్ ఉంటాయి, ఇంజెక్షన్స్ కూడా చేయాల్సి వస్తుందండి. ఈ డయాబెటిక్స్ ఉన్న వాళ్ళకి పక్షవాతం, గుండె జబ్బులు, ఇంకా కిడ్నీస్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్. సో అసలు ఇవి రాకుండా ఉండడానికి ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు, ఒకవేళ వస్తే ఏం చేయాలి? యూజువల్గా డయాబెటిక్ పేషెంట్స్ మ్యాక్సిమం ఏంటంటే ఒక 45 years దాటిన ప్రతి డయాబెటిక్ పేషెంట్స్ కూడా అవసరం ఉన్నా లేకపోయినా కూడా లిపిడ్ లోవరింగ్ ఏజెంట్స్ అన్నది కంపల్సరీగా ఇస్తామండి. సో లిపిడ్ లోవరింగ్ ఏజెంట్స్ అనేది ఏవైతే మన రక్తంలో కొలెస్ట్రాల్, కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది మ్యాక్సిమం డయాబెటిక్ పేషెంట్స్ అందరికీ కూడా. సో అది కంట్రోల్ చేయడానికి లిపిడ్ లోవరింగ్ ఏజెంట్స్ ఇస్తాం. కొంతమంది ఏం చేస్తారంటే మాకు హార్ట్ ప్రాబ్లం ఏం లేదు కదా, ఇవన్నీ మాకు ఎందుకు అంటారు. సో అటువంటిప్పుడు కానీ, లేదంటే ఈ బీపీ కంట్రోల్లో లేకపోవడం వల్ల కానీ, షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం వల్ల కానీ హార్ట్ అటాక్స్ అయ్యి రావడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద డయాబెటిక్ పేషెంట్స్కి డోంట్ గెట్ చెస్ట్ పెయిన్. హార్ట్ అటాక్ వస్తుంది కానీ దే డోంట్ ఫీల్ ఎనీ చెస్ట్ పెయిన్. ఏదో చిన్న హెవీనెస్లా ఉంటుంది కానీ మామూలుగా నార్మల్ హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్స్కి డయాబెటిక్
పేషెంట్కి చెస్ట్ పెయిన్ డిఫరెంట్గా ఉంటుంది. డయాబెటిక్ పేషెంట్స్కి డోంట్ ఫీల్ చెస్ట్ పెయిన్, చిన్న హెవీనెస్లా అనిపిస్తూ ఉంటుంది అంతే, ఏదంటే ఒకసారి గుండెల్లో మంటలా వస్తుంది, కానీ అంత ఎటిపికల్ చెస్ట్ పెయిన్ అయితే రాదు డయాబెటిక్ పేషెంట్స్. డయాబెటిక్స్ అన్నది యంగ్ ఏజ్లోనే ఎఫెక్ట్ అవుతుంది. ఈ యంగ్ ఏజ్లో ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు మ్యారేజ్ చేసుకున్న తర్వాత వాళ్ళు దే గో ఫర్ చిల్డ్రన్, ఆ పుట్టే పిల్లలకి ఏమైనా దీని ఎఫెక్ట్ ఉంటుందా? ఒకవేళ ఉంటే రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సో డయాబెటీస్ అన్నది ఇది హెరిడిటరీ అండి, ఇది సో రాకూడదు అని అయితే ఏం లేదు. ఇట్ ఈస్ టోటలీ బేస్డ్ ఆన్ దర్ లక్ అంతే. పేరెంట్స్కి ఉంటే, తల్లిదండ్రులు ఇద్దరికీ ఉంటే 99.9% వచ్చేవచ్చు. సో దాన్ని నివారించడానికి అయితే ఏమీ లేదు. కాకపోతే యంగ్ ఏజ్లో రావడం వలన ఇటు మెటర్నల్ లైఫ్కి ఏమైనా ఇబ్బంది రావడానికి అవకాశాలు ఉంటుంది. డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మ్యారేజ్ తర్వాత ఆ మ్యారేజ్ లైఫ్ చాలా డిస్టర్బ్ అవుతుంది. సో ఇలా డిస్టర్బ్ కాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? సో అన్నిటికీ ఒకటే ఆన్సర్ వస్తుంది మేడం. ఫస్ట్ థింగ్, షుగర్ లెవెల్స్ ఎప్పుడైతే కంట్రోల్గా ఉన్నాయో వాళ్ళ లైఫ్ హ్యాపీగా లీడ్ చేయగలుగుతారు. ఎటువంటి ఎనీ ప్రాబ్లం ఏమీ ఉండదు. ఒక నార్మల్ పర్సన్ ఎలా ఎటువంటి లైఫ్ లీడ్ చేస్తున్నాడో ఈవెన్ డయాబెటిక్ పేషెంట్ కూడా అటువంటి లైఫ్ లీడ్ చేస్తాడు. ఒకసారి ఎప్పుడైతే షుగర్ లెవెల్స్ అబ్నార్మల్గా దాటాయో, మన చేతులు దాటిపోయినాయో, అప్పుడే ఈ సెకండరీ ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. సో ఫైనల్గా చెప్పండి, మా ప్రేక్షకుల కోసం, మా క్షత్రియ బేరి ప్రేక్షకులు ఎవరైతే మా క్షత్రియ బేరి ప్రేక్షకులు ఉన్నారో వాళ్ళ కోసం ఒక హెల్తీ మెసేజ్ లేదా హెల్తీ టిప్ ఏదైనా మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నా. డైట్ కంట్రోల్, మెయిన్ డైట్ కంట్రోల్. మ్యాక్సిమం కార్బోహైడ్రేట్స్ అవాయిడ్ చేయండి, జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయండి. మినిమం 1 hour వాక్ చేయండి. ఎక్సర్సైజ్, ఏదో విధమైన ఎక్సర్సైజ్ చేయండి, వాకింగ్ కానీ లేదంటే జిమ్కి వెళ్ళడం కానీ ఏదో విధంగా ఎక్సర్సైజ్. స్ట్రెస్ లేకుండా ఉండాలి. మెయిన్ ఆల్కహాల్ అండి, ఈ రోజుల్లో చూస్తుంటే ఈవెన్ ఇంటర్మీడియట్ దగ్గర నుంచి ఆల్కహాల్ మొదలు పెడుతున్నారు. సో అవన్నీ కానీ కంట్రోల్ చేయగలిగితే సో ఇక డయాబెటీస్ అనేది ఎంట్రీకి అవకాశాలు తక్కువగా ఉంటాయి. యూజువల్గా ఇంట్లో గ్లూకోమీటర్ పెట్టుకొని రెగ్యులర్గా చెకప్ చేయించుకోవడం అనేది ఇట్స్ అ గుడ్ హ్యాబిట్. అంతేగాని ట్యాబ్లెట్ మేనేజ్మెంట్ అన్నది మాత్రం ఓన్లీ డాక్టర్ అడ్వైజ్ మేరకు మాత్రమే చేసుకోవాలి. అది ఇన్సులిన్ తీసుకున్న వాళ్ళైతే ఇంకా రిస్క్లోకి వెళ్ళిపోతారండి. ఎవ్రీ మంత్ కంపల్సరీగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. యాజ్ పర్ ద డాక్టర్ గైడ్ లైన్స్ వీ హ్యావ్ టు ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్. మంచి హెల్తీ డైట్ తీసుకోండి, మినిమం ఫిజికల్ యాక్టివిటీస్ చేయండి, స్ట్రెస్ లేకుండా ఉండండి. బీ హెల్దీ, లెట్ ద సిటీ బీ హెల్దీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ వాల్యుబుల్ టైంని ఇంకా ఎంతైతే హెల్తీగా ఉండొచ్చో అలాంటి టిప్స్ అన్నీ కూడా, ఒక వాల్యుబుల్ మెసేజ్ని కూడా మా కోసం అందించారు. సో మరొకసారి మా క్షత్రియ బేరికి వచ్చి మీ వాల్యుబుల్ టైంని మాతో స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.